ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ అమిత్ షా గార్ల గురించి ఆయన చూసినట్టుగా విన్నట్టుగా చెప్పినటువంటి మాటల వేడి ఇంకా కొనసాగుతుంది. మళ్ళొక్కసారి ప్రకాష్ రాజుని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని మళ్ళొక్కసారి కదిలించడం అయితే జరిగింది. మళ్ళొక్కసారి విమర్శలు గుప్పించడం అయితే జరిగింది. ప్రకాష్ రాజు అంటాడు మోడీనే ఎదురుస్తాడు పవన్ కళ్యాణ్ ఎంత అని చెప్పి మాట్లాడుతూ, అదే విధంగా జనసేన నాయకుల భాష ఎట్లుంది, పవన్ కళ్యాణ్ 2 చోట్ల కూడా ఓడిపోయిండు అనే విధంగా మాట్లాడడం అయితే జరిగింది. అసలు నాగేశ్వరరావు గారికి నా యొక్క సూటి ప్రశ్న, ప్రకాష్ రాజును ఆకాశానికి ఎత్తుతున్నావు కదా, ప్రకాష్ రాజు అనేటోడికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా? ప్రకాష్ రాజు జస్ట్ ఆస్కింగ్ అంటూ మోడీని సైతం క్వశ్చన్ చేస్తాడు, మోడీని సైతం ఆయన ప్రశ్నిస్తాడు, పవన్ కళ్యాణ్ ఎంత అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు మోడీని విమర్శించడం కాదు, సోషల్ మీడియాలో కూర్చొని మోడీని బాగానే విమర్శిస్తాడు. ముఖ్యంగా ప్రకాష్ రాజుని ఆకాశానికి ఎత్తున్నావు కదా, ప్రకాష్ రాజు అంటేనే జస్ట్ ఆస్కింగ్ అంటూ అందరినీ క్వశ్చన్ చేస్తా అని చెప్పి మీరు మాట్లాడతారు కదా. ఎంతమందిని ప్రకాష్ రాజు క్వశ్చన్ చేసి చెప్పండి. తమిళనాడుకి వెళ్తే స్టాలిన్ని ఏ రోజైనా క్వశ్చన్ చేసిండ ప్రకాష్ రాజు? ఆ స్టాలిన్ పార్టీకి సంబంధించిన నాయకుల మీటింగ్లో కూర్చొని ఒక ప్రెస్ మీటింగ్లో అయితే వాళ్ళు ఏదో స్క్రిప్ట్ చెప్తుంటే ఆ విధంగానే చదవాలి, ఈ విధంగా చెప్పంటే ఓకే ఓకే అంటాడు. అదేవిధంగా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే ఏ రోజైనా బీఆర్ఎస్ పార్టీని ప్రకాష్ రాజు విమర్శించంగా మనం చూసినామా? ఏ రోజైనా ప్రకాష్ రాజు అంటేనే కాంగ్రెస్ పార్టీని విమర్శించంగా మనం చూసినామా? ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీని ప్రకాష్ రాజు అన్నటోడు విమర్శించంగా మనం చూసినామా? ప్రకాష్ రాజు అన్నటోడు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి అందరినీ విమర్శిస్తారని మీరు చెప్తారు కదా. ప్రకాష్ రాజు అన్నట్టునే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ పార్టీని అయినా విమర్శ చేసిందా? కేవలం సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తే చాలు, వాళ్ళని ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ విమర్శిస్తాడు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని ప్రకాష్ రాజ్ ఏం విమర్శించలే. మీరు కూడా చెప్తారు ప్రకాష్ రాజ్కి మెగా కుటుంబం అంతా సపోర్ట్ చేసిందని. ఎస్, బరాబర్గా మెగా కుటుంబం అనేది ప్రకాష్ రాజ్కి మా ఎలక్షన్ బహిరంగంగా సపోర్ట్ చేసింది. ప్రకాష్ రాజ్ కూడా చెప్పిండు టీవీ9 స్టూడియోలో కూర్చొని, పవన్ కళ్యాణ్ గారి రెమ్యునేషన్ అంతా ఉండదు మీ జీవితం అని చెప్పి మోహన్ బాబు కొడుకును ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు కూడా మాకు గుర్తున్నాయి. కానీ ప్రకాష్ రాజ్ అన్నట్టానే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడాడో గప్పటి నుంచి ప్రకాష్ రాజ్ అన్నట్టానే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తాడు. ఆయన విమర్శలు చేసినా కూడా మీరు ఒకటి తెలుసుకోవాలి, ప్రకాష్ రాజ్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఒక మాట అనలేదు. అవసరమైతే ప్రకాష్ రాజ్ని తన సినిమాలలో కూడా పెట్టుకున్న విషయం మీ దృష్టికి రావాలి. వకీల్ సాబ్ అనే సినిమాలో మెయిన్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు. ఓజీ అని చెప్పి ఒక సెన్సేషన్ సినిమా, అలాంటి సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ని ఆ మెయిన్ పాత్రలో పెట్టుకున్నాడు. అది మీరు తెలుసుకోవాలి. ప్రకాష్ రాజ్ అన్నట్టు ఆయన మీద పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా ఒక్క విమర్శ చేయలేదు. అదేవిధంగా ప్రకాష్ రాజ్ అన్నట్టు ఆయనకి ఒక నటునిగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా సరే ఆయన గౌరవించుకుంటూ పోతుండని చెప్పేసి నువ్వు తెలుసుకోవాలి. మీరు మేధావులాగా మీరు మాట్లాడింది ప్రజలు చూస్తారు, ఓకే ప్రజలు అదే నమ్ముతారని మీరు అనుకోవద్దు, అది మీరు భ్రమ. ఎందుకంటే ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది కాబట్టి మీ నిజాలు ప్రజలకు చెప్తున్నాం, మీకు కూడా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఓటమి గెలుపు గురించి మీరు మాట్లాడదు దయచేసి. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినా నిలబడి గెలిచి చూపించిండు. ఆ ప్రజల మన్ననలు పరిపాలన కూడా పొందాడు. 50 మంది అనాథ పిల్లలకి తనకు వచ్చే జీతాన్ని కూడా ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున, అమ్మా నాన్న లేని పిల్లలకి పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున ఇంటికి తీసుకుపోయి ఇచ్చి వాళ్ళ కుటుంబంలో అమ్మా నాన్న లేకున్నా ఒక అన్నలాగా అండగా నిలబడతాడు. ఇట్లా ప్రకాష్ రాజ్ ఎంతమందికి సాయం చేసినా అది కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే గెలుపు ఓటముల గురించి మాట్లాడతారా, గెలిచినా ఓడినా 10 రూపాయలు ప్రజలకు పంచుతోడు పవన్ కళ్యాణ్. ప్రకాష్ రాజ్ అంటే ఏ రోజైనా 10 రూపాయలు పంచిండా? మీరు ఏ రోజైనా మీరు సహాయం చేసిన ప్రజలకి మీరు కూడా చెప్పాలి. మీరు మేధావులు కాబట్టి మీకు ఎలా యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయి కదా, సబ్స్క్రైబర్స్ పెడతారా, మీరు అన్న మాటే కదా. మీరు ఎంతమందికి సహాయం చేసి అండగా నిలబడతారో అది కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు గతంలో ఒక మిస్టేక్ చేసిర్రు. గతంలోనే అమిత్ షా పవన్ కళ్యాణ్ మాట్లాడంగా విన్నట్టు చెప్పిర్రు, అది చాలా పెద్ద తప్పు. మీరు పెట్టిన ఏదైతే చిచ్చు ఉంటుందో ఇప్పటికీ అది చల్లారలేదు. ఆ తెలంగాణ ఆంధ్ర అంటూ అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య ఏ విధమైన గందరగోళం క్రియేట్ అయింది. అదేవిధంగా రావణాటోని అరెస్ట్ చేస్తే కూడా మీరు ఏ రకంగా ధోరణి ప్రదర్శిస్తున్నారో కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. సనాతన ధర్మం పట్ల మీ స్టాండ్ ఏందో ఫస్ట్ మీరు చెప్పాలి. చెప్పిన తర్వాత రావణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి కూడా మీరు మాట్లాడాలి. ఈ విధంగా జనసేన నాయకుల భాష సరిగా లేదు, జనసేన నాయకుల భాష ఇదేనా అని చెప్పి మీరు మాట్లాడతారుగా. రావణ్ అనేటోడు రాముణ్ణి దూషించినప్పుడు, సనాతన ధర్మాన్ని అతి నీచంగా మాట్లాడినప్పుడు, సీతామాత పట్ల అసభ్యంగా మాట్లాడినప్పుడు, ద్రౌపది మాత గురించి హీనంగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు?
మీరు ఎందుకు ఆ భాష కరెక్ట్ కాదని చెప్పలేకపోయారు? పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే బీజేపీ ముప్పు పొందడానికి జనసేన వాళ్ళందరూ పాకలాడుతున్నారు, అందుకే మాట్లాడుతున్నారు కదా. ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు, వాళ్ళకు అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు, వాళ్ళకు అండగా ఉండే నాయకుడు, వాళ్ళ నాయకుని మీద ఎవడు పడితే వాడు విమర్శ చేస్తాం, ఏది పడితే అది మాట్లాడతాం, సనాతన ధర్మం అంటే చాలు పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకు పడతారు. బీజేపీ మీద వాళ్ళ కోపం ఉంటే ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడిన తప్ప వేరే ధర్మాన్ని దూషించిండా, పరధర్మాన్ని గౌరవించదని చెప్పిండా? బహిరంగంగా పరధర్మాన్ని గౌరవించమని చెప్పిన వ్యక్తి కదా. అలాంటి వ్యక్తి మీద ప్రకాష్ రాజ్ లాంటి వచ్చి ఏది పడితే అది మాట్లాడుతాడంటే, వాళ్ళ నాయకుని గురించి ఏది పడితే అది మాట్లాడుతుండంటే, ఇష్టం వచ్చినట్టు భాష ఉపయోగిస్తుంటే వీళ్ళ చేతులు కట్టుకొని కూర్చోవాలా? వాళ్ళు అలానే మాట్లాడతారు. మీరు ఎన్ని రకాలుగా ప్రజలను డైవర్ట్ చేద్దామని చెప్పి మీరు చూసినా కూడా ప్రజలు అన్నీ అర్థం చేసుకోరు. ధర్మాన్ని దూషించరు. పవన్ కళ్యాణ్ గారిని అయితే అతి నీచంగా రావనంటాడు నోట్లో అని చెప్పి మాట్లాడాడు. దాని మీద నువ్వు మాట్లాడినవా ఇప్పటిదాకా? పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా నీచంగా మాట్లాడతావా రావని అని చెప్పి నువ్వు క్వశ్చన్ చేసినావా? చెయ్యవు. అదేవిధంగా ప్రకాష్ రాజ్ అనటానే సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని పదే ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తుంటే ఎవడు పడతాడు? ఆయన విమర్శ చేస్తే దానికి అర్థం ఉండాలి. కానీ సనాతన ధర్మం అన ముందుకు పవన్ కళ్యాణ్ చెగువేరా నుంచి సనాతన ధర్మకు మారిన నువ్వు అంటున్నావు కదా, అదే చెగువేరాని ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు గౌరవిస్తారు. పవన్ కళ్యాణ్లో మార్పు రాలే, మీలో మార్పు వచ్చింది. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం అన్నాడు కాబట్టి ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి మీద పడి బతుకుతున్నారు ఒక విధంగా చెప్పాలండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పేరు మాట్లాడకపోతే ఎవరు పట్టించుకుంటారు? మిమ్మల్ని ఒకసారి ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారు కాబట్టి దేశవ్యాప్తంగా మీ గురించి నలుగురు మాట్లాడుకుంటారు. మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు తయారయ్యారు, తెలంగాణ అని చెప్పేసి సంబంధం లేకుండా తెలంగాణ ప్రజలను ఆ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి వాడుకుంటూ, లేదంటే జర్నలిస్టుల ముసుగులో ఈ పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా కూటమి గవర్నమెంట్ని అక్కడ బీజేపీతో పొత్తుంది కాబట్టి అస్థిరపరచాలనే ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడతారు. పోలీసులు అరెస్ట్ చేయగానే మళ్ళా మీరేం చేస్తారు? తెలంగాణ అని పేరు తీసుకొచ్చి మళ్ళీ సెంటిమెంట్ రగిలిస్తారు. నిజంగా చెప్పాలంటే మేధావుల్లాగా చెప్పుకుంటూ, కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకుంటూ, తెలంగాణ పేరును వాడుకుంటూ తెలంగాణ ప్రజలని అదేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య గొడవని అయితే క్రియేట్ చేస్తున్నారు. ఆ గొడవని ఇంకా పెంచుకుంటూ పోతారు తప్ప తగ్గిస్తలేరు. ఇది మీరు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, వాళ్ళ నాయకుల భాష గురించి మాట్లాడినా, ఫస్ట్ ప్రకాష్ రాజ్ అనటాన్ని ఎంతమందిని ప్రశ్నించిండు, ఎన్ని పార్టీలను విమర్శ చేసిండు. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి మోడీని విమర్శిస్తే అన్నావు కదా, బయటికి వచ్చి ఆయన పోటీ చేసిన ప్లేస్కి వెళ్ళి ఒక్కరోజు ఆ ప్రజల సమస్యలు తెలుసుకోలేడు. కానీ సోషల్ మీడియా సాక్షి జస్ట్ ఆస్కింగ్ అని నరేంద్ర మోడీ ట్యాగ్ చేసి క్వశ్చన్ చేయగానే నరేంద్ర మోడీని ఎదిరించోడు అవుతాడా? నరేంద్ర మోదీని ఎదిరించాలంటే ప్రత్యక్ష ఎన్నికలకు రావాలి. ఏ పార్టీకైనా ఒమ్మని చెప్పు. కాంగ్రెస్ పార్టీ కదా మనకు ఇష్టమైన పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలకు పోయి నరేంద్ర మోడీ గారితో పోటీ ఇవ్వడమని చెప్పు. అడ్రస్ కూడా గల్లంత అయితే ఓట్ల రూపంలో, అది తెలుసుకోవాలి ఫస్ట్. నరేంద్ర మోడీ తోటి ప్రకాష్ రాజును పోల్చేంత సీన్ ఉందా? దానికి బీజేపీని మెప్పించనీకి జనసేన పార్టీ పనిచేస్తుందా? జనసేన నాయకులు పనిచేస్తురా? అసలు పవన్ కళ్యాణ్ గారి జోలికి రాకపోతే ఈ ప్రకాష్ రాజు అంటోని గురించి, మీ గురించి ఎవరు మాట్లాడతారు, ఎవరు పట్టించుకుంటారు అనే విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. మీకు మీరు గొప్పగా ఊహించుకుంటారు, పెద్దగా ఊహించుకుంటారు. అసలు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేయకపోతే మిమ్మల్ని పట్టించుకున్నటోడు ఎవరు? సైనికులు మీ జోలికి వస్తారా? వాళ్ళ నాయకుడిని విమర్శించకపోతే అసలు మీ గురించి వాళ్ళు మాట్లాడతారా అనేది ఒకసారి ఆలోచన చేయండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలుకుతారు, జనసేన పార్టీని గెలుకుతారు, జన సైనికుల్ని గెలుకుతారు, మళ్ళా అంటే అసలు మోడీతో పోల్చుకుంటారు. ఆ ప్రకాష్ రాజు మీద మీకు అంత ప్రేమ అభిమానం ఉంటే ప్రకాష్ రాజుని మీతో పోల్చుకోండి, మీకంటే ఎక్కువ పోడుకోండి. లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల గురించి వాళ్ళతో పోల్చుకొని పోడుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించాడు, బీఆర్ఎస్ పార్టీని విమర్శించాడు, వైసీపీ పార్టీని విమర్శించాడు. ఎవరైతే బీజేపీతో అలయన్స్ లో ఉంటారో, అదే విధంగా సనాతన ధర్మం అని ఎవరైతే అంటారో వాళ్ళని మాత్రం విమర్శిస్తాడు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ప్రకాష్ రాజు గారి మీద మీకున్న ప్రేమకి అది మీరు చాటుకోండి, తప్పులేదు, అది మీ ఇష్టం. అది కానీ దాన్ని మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిస్తూ మీ ఛానల్లో 4 వ్యూస్ కోసము, 4 సబ్స్క్రైబర్ల కోసం, 4 డబ్బుల కోసం మీ ఏజ్, మీ అనుభవం ఏదైతే ఉందో దానికి మేము ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాము. ఆ రెస్పెక్ట్ను దయచేసి పోగొట్టుకోకండి. ఈయన గతంలో ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోయిండు, మరి పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిండు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినా ఆయన పారిపోలేదు, అట్నే నిలబడ్డాడు, గెలిచి చూపించిండు. మరి ప్రకాష్ రాజ్ అంటాడు ఒక్కసారి ఓడగొడితే పత్త లేకుండా పోయిండా లేదా?
ఎన్నిసార్లు ఆయన పోటీ చేసిన ప్లేస్కి వెళ్ళి ఓడిపోయినా సరే ప్రజలు నాకు ఓటేసారు కదా అని ఎన్నిసార్లు ఆ ప్రజల సమస్యలు విన్నాడో నువ్వు చెప్పాలి. మేధావి లెక్క నువ్వు మాట్లాడడం కాదు. మేధావిని అని చెప్పేసి మీరు ఏది మాట్లాడితే అది చెల్లదు. పవన్ కళ్యాణ్ అనే పేరు లేకుండా మీ ఛానల్లో వ్యూస్ ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోరి. ఎందుకంటే మీ ఛానల్లో చాలా వీడియోస్ చెక్ చేశాను. రావణ్ ఇష్యూ కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మీరు ఏది పెట్టినా దానికి బ్రహ్మాండమైన వ్యూస్ ఉన్నాయి. మీరు గతంలో చెప్పారు పవన్ కళ్యాణ్ అమిత్ షా గురించి మాట్లాడితే నన్ను అరెస్ట్ చేస్తే నేను ఇంకా ఫేమస్ అయిపోతా, యూట్యూబ్లో నా వీడియోస్ ఇంకా వైరల్ అయితే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, డబ్బులు కూడా వస్తాయని చెప్పి మాట్లాడారు కదా. అదే ధోరణి మీలో కనిపిస్తుంది. మీ ఛానల్కి వెళ్ళి చూస్తే కూడా నాకు అదే స్పష్టంగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటప్పుడు ఒకటికి పసాలు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే ఓడిపోయినా నిలబడి కలబడి గెలిచి ఆ ప్రజల మెప్పు పొంది చూపించడు. ఇప్పుడు ఆయన పనులతో కూడా ఆ ప్రజల మెప్పు పొందుతాడు. ఆయన సహాయ గుణంతో కూడా ఆ ప్రజలలో ఒక అన్నలాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా కొంతమందికి అయితే దేవునిలాగా కూడా నిలుస్తుండు. అలాంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం. అలాంటి పవన్ కళ్యాణ్ గారితో దయచేసి మీరు పోల్చుకోవద్దు. మళ్ళీ దయచేసి పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దు. పవన్ కళ్యాణ్ గారి టాపిక్ మీరు మాట్లాడకండి. అప్పుడు మీ బలం ఎంత, మీరు ఏ విధంగా అంటారు కదా, ఎన్ని సబ్స్క్రైబర్లు వస్తారు, ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎంత సంపాదిస్తారో పవన్ కళ్యాణ్ గారి పేరు చేయకుండా అప్పుడు మాట్లాడండి. దానికి ఒక విలువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి పేరు మాట్లాడేదే మీ స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆ నాయకులు వచ్చి సమాధానం చెప్తే దానిని మీరు ఏదో బీజేపీని మెప్పించడానికి అంటారంటే ఇంతకు మించిన అవివేకం ఇంకొకటి ఉండదు. నిజంగా మీరు మేధావులు అని చెప్పుకుంటే ఇలాంటి విమర్శలు చేసి మీ స్థాయిని తగ్గించుకోవద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.